హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భువన క్రియేషన్స్ 2015. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. ఇవాళ మటన్ పాయ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. దానికోసం ముందుగా నేను 2 మటన్ కాళ్ళను తీసుకున్నానండి. తీసుకొని ఉప్పు పసుపు కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టి వాష్ చేసి తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అండి, అల్లము, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, ధనియాలు ఇవన్నీ చూస్తున్నారు కదా ప్లేట్లో. నువ్వులు, జీలకర్ర, మెంతులు వేసాను. ఆ తర్వాత ఉల్లిగడ్డ, అల్లము, ఉల్లిగడ్డ, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా తీసుకున్నానండి, కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా అవ్వాలి పేస్ట్ అనేది. చూస్తున్నారు కదా, మెత్తగా అవ్వాలి, బాగా మెత్తగా అవ్వాలి. చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, బాగా మెత్తగా అవ్వాలి ఆ పేస్ట్ అనేది. అయిన తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకొని ఒక 10 మిరియాలు యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను. వేసిన తర్వాత బిర్యానీ ఆకు వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఒక 2 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే నేను వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. మటన్ పాయ అంటే కాళ్ళల్లో చాలా బలం ఉంటుందండి. మేక కాళ్ళల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అది తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కాళ్ళను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 15 మినిట్స్ కొంచెం మగ్గనివ్వాలండి. అదంతా కలిసేంత వరకు బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కారము, ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మెత్తటి ఉప్పు కంటే కూడా కల్లుప్పు యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేశాను. ఆ తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కుక్కర్కి మూత పెట్టి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇందులోకి ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెము గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన మటన్ పాయ అయితే రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.